డ్రైవర్ హోటల్ కాందారుకు పోని. హోటల్ ఎందుకురా? నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు. ఇక్కడ నువ్వు 4 రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్. అక్కడ నీకు టీవీ, ఏసీ, ఛానల్, మ్యూజిక్, వీడియో అన్నీ ఉంటాయి. అచ్చం నీకు దుబాయ్ లో ఉన్నట్టుంటుంది. చేసినట్టుంది. అలాంటివన్నీ బోర్ కొట్టే కదరా మార్పు కోసం ఇండియాకి వచ్చింది. అదేంట్రా? అవునరా, నాకు 4 కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి. ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి. ఆ బాత్రూమ్ లోంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి. ఇంటి పైన ఒక డాబా ఉండాలి. ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఒక కన్నెపిల్ల కనిపించాలి. ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి. ఏ కన్నెపిల్లకి సైట్ కొట్టాలో తెలియక నేను తప్పిపోయిపోవాలి. అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు, నేను వస్తా. అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్. డ్రైవర్ టర్న్ రైట్. ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ? నీ అభిరుచికి సరిపోయిందా? కాలనీ ఎలా ఉంటే ఎవరికి కావాలో? సైట్ కొట్టడానికి కన్నెపిల్లలు ఉన్నారన్నావు, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. వెయిట్, ఇదే మా రూమ్. నాతో పాటు ఇంకా 2 బ్రహ్మచారులు. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, నీకు అద్దె మిగులుతుంది. వెరీ గుడ్. ఇదే నా రేడియో మెకానిక్ సెటప్. చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నాం. అయితేనే నీ అదృష్టం బాగుంది, దుబాయ్ లో రేడియో ఇంజనీర్ అయ్యావు. నేను ఇక్కడ మెకానిక్ గా ఏడుస్తున్నాను. బాధపడకురా, సైట్ కొట్టడానికి ఒక మంచి కన్నెపిల్లని చూపించు. దుబాయ్ లో ఉద్యోగం మనిషి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోతా. అప్పుడు మనకు అన్ని లేడీస్ బేరాలే. సర్లే, ఆ రూమ్ చూద్దాం పద. పద. ఇదే మా వంటగది. వంట నువ్వే చేస్తున్నావా? దానికి కూడా ఒక కన్నెపిల్ల సెటప్ చేసావా? అబ్బే నేనేరా. పోరా. తలుపు మన్మథా, నా గురువా, తలుపు తెరవంగానే పిటపిట్లాడే 16 ఏళ్ల కన్నెపిల్ల కనబడేలా అనుగ్రహించు స్వామి. కనీసం శ్రీదేవిలా ఉన్నా, భారపురిలా ఉన్నా, విజయశాంతిలా ఉన్నా మన్మథా. శ్రీదేవి, భారప్రియ, విజయశాంతి. ఇదేమిట్రా? శ్రీదేవి ఎదురవుతుంది అనుకుంటే సూర్యకాంత ప్రత్యక్షమైంది. స్వీట్ 16 కనపడుతుంది అనుకుంటే సాల్ట్ 60 కనపడింది. మన్మథా, కంటపడ్డ మొదటి కేసే ఎలా ఉండాలా? ఇక పోను 70-80లోకి దింపేస్తావా? ఇంతకంటే దుబాయ్ మేలు. ఎవడ్రా ఈ మిడత మొహం? వానరమ్మా, ఇతను నా ఫ్రెండ్. దుబాయ్ నుంచి వచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. దారిన పోయే దానైళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా? ఒరే దుబాయ్ అబ్బాయి, నాకు పేరుందండి. నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు? 100 రూపాయలు దాకా ఇస్తానండి. ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు, కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా? నీ బొంద 1000 రూపాయలు ఇవ్వు, అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు. అమ్మా, నాకు నెల మొత్తానికి కలిపి అద్దె 300 రూపాయలు తీసుకుంటున్నారు. వీడికి 20 రోజులకే 1000 రూపాయల. కాపురానికి 300. కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారా? కాదు, దొంగ కోళ్లు పట్టుకునేవాడిలా కనబడుతున్నావు. నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు. రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది. అందుకే అపరాధపు రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను. ఎవరా? రా, ఎంత మర్యాదో ఇస్తాను. అపరాధ రుసుము చెల్లించేశాను. మరి మీ ఇంట్లో పిల్లలుందా? ఉంది. మా అమ్మ. మా అమ్మ? మన్మథా, వాడెవడు? నా గురువు. అనుకున్నా 70లోకి దింపేశావు, ఇక 80 బాకీ. ఏమయ్యా, నిన్ననేగా మా వాటర్ ట్యాంక్ అడిగింది, మళ్ళీ వాళ్ళు కడుగుతున్నావే? మీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆజ్ఞ. ఆవిడ అతి తెలివి నాకు తెలుసు. మామూలుగా నీళ్లు ఆపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు. అందుకని కడిగే వంతున రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది ఆ రాక్షసి. అదంతా నాకు తెలీదు. ఆవిడ అరవమంటే అరవడం, కరవమంటే కరవడం, తోకోపమంటే కుక్కలా తోకోపటం మాత్రమే నాకు తెలుసు. కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు, మనిషికి 6వ జ్ఞానం కూడా ఇచ్చాడు. దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు.
ఏమ్మా గోక్కోటానికి ఈ తోట దొరికిందా నీకు? నా చెయ్యి నా ఒళ్ళు నా దురద ఎంతసేపు అయినా గోక్కుంటాను. నువ్వెవడవై అడగడానికి? మన్మథా నేను చేసిన పూజలకి ఇదా ఫలితం. చెలియలేదు చెలిమి లేదు వెళుతురే. మన్మథా నాకు అన్ని పిల్లలు పంపించావా? ఏమిట్రా పెళ్ళైన ఆడదాన్ని నన్ను సైగా చేసి చూచు అని పిలుస్తున్నావా? నిన్ను పిలవలేదు అక్క. ఏమిటి నేను అక్కనా? లేదు పెద్దమ్మా. పెద్దమ్మా? అవునరా, ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను. ఇదిగో ఇంకోసారి నన్ను సైగ చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. ఆడది అందంగా ఉంటుంది పెట్టరే. అక్కర్లేని స్టేషన్లన్నీ టకేమని పలుకుతున్నాయి. కావాల్సిన స్టేషన్ సిగ్నల్ కూడా దొరకటం లేదు. చీచి ఈ స్థలం వచ్చి రాలేదు. ఏందో బాబాయ్ రేడియో రిపేర్ చేస్తున్నావా? చెయ్యి బాబు చెయ్యి. ఇది అడగడానికి ఎంత దూరం వచ్చాడు? ఏంటి ఉపాయం మనవాడా? రేడియో రిపేర్ చేస్తున్నావా? లేకపోతే మనుషులు రిపేర్ చేయనా? రేడియో రిపేర్ చేస్తున్నా. తమాషా మనవాడు. తమాషా మనవాడా? ఏమిట్రా మళ్ళీ నన్ను చూసి చూచు చూచు అని పిలుస్తున్నావా? ఇది కళా నిజమా? ఏమిటిలా వచ్చారు? మీ రేడియోలు రిపేర్ చేస్తున్నారు కదా, కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారా? ఓ దానికే మహాభాగ్యం. ఎక్కడ మీ రేడియో? ఇదే. ఇది రేడియోనా? మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు. జస్ట్ మినిట్. రిపేర్ అన్నారు, బాగానే పడుతుంది. అవును పాడుతోంది. మరి ఎందుకు తీసుకొచ్చారు? నీకోసం. నా కోసమా? ఏదో వంకన మీరు నాతో మాట్లాడాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా ఈ రిపేర్ వంకన తరచూ మీరు నాతో మాట్లాడచ్చు. మీ పేరు? సులోచన. మీ పేరు? శేఖర్ రెడ్డి. మీ వయసు ఎంత? 24. పెళ్ళైతే 2 పిల్లల తల్లి ఉండేవారు. అవును మీ వయసు? 30. పెళ్ళైతే 6 పిల్లల తండ్రి అయ్యేవారు. అవును. నా మీద ఇష్టం ఉంటే డొంక తిరుగుడు లేకుండా తిన్నగా చెప్పొచ్చుగా. అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను. నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు. అందువల్ల ఐ లవ్ యూ. నాకు జీవితంలో వేరే పనేమీ లేదు. అందువల్ల నేను ఐ లవ్ యూ. ఏమి అమరప్రభ మన ఇద్దరిది. ఇక నేను భరించలేదు. ప్రతి క్షణం నీ కొంత నేను వినాల్సిందే. ఎలా? అమ్మో నేను ఇంటికి వెళ్ళొద్దా? అవునవును. అప్పుడు ఒక ఐడియా. మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా.
మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది. నేను వెంటనే మైక్లో మాట్లాడతా, అది నీకు వినపడుతుంది. నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది. నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది. అలా ఓ సెటప్ చేస్తా. ఎలా ఉంది నా ఐడియా? ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. గుడ్ మార్నింగ్. ఆల్ ఇండియా రేడియో వద్దే, పాటలు విందాం. నేను రేడియో పెడితే కట్టేస్తావే. ఇండియా రేడియో కోటిపల్లి అమ్మా నాన్న ఉన్నారు కదే. ఏ అమ్మా నాన్న రేడియో పెట్టుకోవద్దన్నారా? నేను పెడతాను. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. అదేమిటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు? అయితే మారుస్తాం. గొంతుల గురగుర గొంతుల గురగుర ఏమి వాడను, సులోచన సొంటి. సులోచన సొంటినే వాడండి. సులోచన సులోచన సులు సులు సులు. ఇప్పుడు మా నిలయంలో సమయం అయిపోయింది. సుమారు 9:15 ఉంటుందని మేము భావిస్తున్నాం. ఉమా, టైం 8 అయింది. 9 బావంటాడేమిటి? క్షమించాలి, మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా. ఓ మందమతి సుబ్బయ్య రేడియో నాటకం 3వ భాగం వింటారు. జరిగిన కథ: మందమతి సుబ్బయ్యకి ఒక కళ్ళెం 4 గుర్రాలు ఉన్నాయి. క్షమించాలి, సుబ్బయ్యకి 4 పిల్లలు, 1 పిల్ల మాత్రమే. మళ్ళీ క్షమించాలి, పెళ్ళ ఒకతే, పిల్లలు 4. లక్ష్మి, అబద్ధం చెప్పకు. నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపింది? చాలు ఊరుకోండి. ముందు 2 భాగాలు వెళ్ళలేదని నేను బాధపడుతున్నాను. సుబ్బయ్య తన 4 పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాటకుండా పెళ్లి చేయాలన్న ధ్యాసే లేదు. ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు. ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టి బుర్ర. నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు? లక్ష్మి, ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపిందేమో? పాపం, అది చిన్నపిల్లండి. నువ్వు రేడియో పెట్టమ్మా. ఆన్ చేశారా? ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు. సులు, నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను 11 మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో? ముందు ఆ రేడియో ఆపు చేయమని లక్ష్మి. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి నీ వైపు తిరిగింది. ఒక ముఖ్య ప్రకటన: ఈ నాటకంలో వచ్చే పాత్రలు, సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు. నేను నమ్మను. ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను. అయ్యో, ఏమండి ఏమండి? మూలశంక మలబద్ధకమా? అయితే సూర్యకాంతి నూనె ఉపయోగించండి. రోజుకి 3 బాటిల్స్. విన్నారుగా, ప్రకటనలు కూడా వస్తున్నాయి. అది రేడియో నాటకమేనండి. కావచ్చు, కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే, అదేమిటి? కథ ఎంతవరకు వచ్చింది? ఆ సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది. ఈ నాటకం నాకొద్దు. అయ్యో,